ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనమంతా పరమాత్ముడి ద్వారా ఎంతో శక్తిని పొందాలి. వారి ద్వారా తీసుకున్న శక్తి ద్వారా ఆ యొక్క ఫలము మరియు బలము అనేది గొప్ప సాధన కోసము ఈ జీవితాన్ని వజ్రతుల్యంగా మార్చుకోవడానికి శక్తిని ఇస్తుంది. పరమాత్మ ద్వారా మనం పొందేటువంటిది ఏంటి? ఈశ్వరుడి యొక్క సేవ అనేది ఒక్క జన్మకు కాకుండా అనేక జన్మలకు సరిపడే ఫలం అనేది మనందరికీ ఇస్తుంది. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏమిటంటే, ఈశ్వరీయ సేవ ద్వారా మనకి దొరికేటువంటి ఫలము ఆశీర్వాదాలు. కొన్ని బలాలు ఎలాంటివంటే, అది మనం కొనటంతో, అప్పు తీసుకోవటంతో, ఇతరులు ఇవ్వటంతో దొరకవు. నేడు ప్రపంచం ఏ స్థాయికి చేరిందంటే, ఏది కావాలన్నా ఇంటి దగ్గర అన్నీ దొరికిపోతున్నాయి. ఒకప్పటి టైం ఎలా ఉండేదంటే, కొన్ని ఇండియాలో మాత్రమే దొరికేవి, ఫారిన్లో మాత్రమే దొరికేవి, హైదరాబాద్లో మాత్రమే దొరికేది, కొన్ని చోట్లనే కొన్ని దొరికేవి అనేటువంటి టాక్ మనందరిలో ఉండేవి. కానీ లేటెస్ట్ టైం ఎలా ఉందంటే, ఎవరికి ఏది కావాలన్నా సహజంగా మనం పొందగలుగుతున్నాం. కానీ ఒక మనిషికి ఇవ్వలేనిది, డబ్బు కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, మనకు ఇవ్వలేనిది గొప్ప బలము, ఆశీర్వాదాలు అనేటువంటి శక్తి. ఆశీర్వాదాల బలము మన ఆత్మను అన్ని రకాలుగా రక్షిస్తూ ఉంది. పరమాత్ముడి యొక్క ఆశీర్వాదాలను మనం పొందాలి. దాని యొక్క ఆధారం నిస్వార్థమైనటువంటి ఈశ్వరీయ సేవ. మీరు ఎంత ఎక్కువ నిస్వార్థమైన సేవ చేస్తారో అంత సహజంగా ఈశ్వరుడి ద్వారా అలాంటి ఫలం మీరు పొందగలుగుతారు. ఆ యొక్క ఫలము, ఆ యొక్క బలము మన ఆత్మలో సంతుష్టత, సంతృప్తిని తయారు చేస్తుంది, పెంచుతుంది. మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం ఎలాంటిది అంటే, మీరు ఎంత తయారు చేసుకున్నా, ఎంత పొందినా ఇంకా ఇంకా తయారు చేసుకోవాలి, ఇంకా నేను పొందాలి, ఇంకా తయారు చేసుకొని ఇతరులకు కూడా పంచాలి అనేటువంటి తపన మన ఆత్మలో పెంచుతూ ఉంటుంది. మరి ఆధ్యాత్మికత అనేది మనందరి జీవితంలో గొప్ప పరివర్తన తీసుకురాగలుగుతుంది. బ్రహ్మకుమారి శిశూరి విశ్వవిద్యాలయ అనేది ఒక గొప్ప లక్ష్యంతో సేవలు అనేది మొదలుపెట్టింది. మా యొక్క థీమ్ ఏంటంటే, స్వపరివర్తనతో విశ్వంలో పరివర్తన తీసుకురావడమే. దాన్ని అంటారు గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ బెటర్ వరల్డ్. నేడు ప్రపంచం బెటర్ కంటే కూడా బెటర్గా మనం మార్చాలి. బెటర్గా మార్చడం అంటే, మనలో దాగి ఉన్న ఈర్ష్య కానివ్వండి, ద్వేషం కానివ్వండి, దాన్ని మనం తగ్గించుకొని ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికతను మనం తీసుకురావాలి. ఆధ్యాత్మిక పరంగా ప్రతి ఒక్కరిలో స్పిరిచువల్ అవేర్నెస్ తీసుకురావాలనేదే మా సంస్థ యొక్క ఏకైక లక్ష్యము. మరి దానికోసం మనం చేయాల్సింది ఈశ్వరుడి యొక్క నిస్వార్థ సేవ. ఎక్కడైతే ఈశ్వరుడి యొక్క నిస్వార్థ సేవను మనం చేస్తామో దాని ద్వారానే మనకి ఫలం దొరుకుతుంది, ఆశీర్వాదాలు. ఆశీర్వాదాల శక్తి మనను ప్రతి అడుగులో ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉంది. ఆశీర్వాదాలు తీసుకునేటువంటి యొక్క సిస్టమ్ కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో స్పెషల్ ఇండియన్స్ ఈ యొక్క పద్ధతిని మనం పాటిస్తున్నాం. ఒక శుభకార్యం చేసే ముందు, లేదా రాజుల కాలంలో కూడా చూడండి, ఒక రాజు కానివ్వండి, ఎంతటి వారైనా యుద్ధానికి వెళ్ళాలి అనే ముందు తన తల్లి ద్వారా, తండ్రి ద్వారా
ఆశీర్వాదాలు తీసుకొని అది స్టార్ట్ చేసేవారు. అది యొక్క ఎనర్జీని మనలో పెంచుతుంది. వారి యొక్క శక్తి అనేది, వాళ్ళ ఆశీర్వాదాలు అనేది, ఈ పద్ధతిని మనందరం ఫాలో అవుతున్నాం. కానీ మనుషుల శక్తి కన్నా, మనుషుల ఆశీర్వాదం కన్నా గొప్ప శక్తి, గొప్ప బలం మనందరికీ ఇచ్చేవారు పరమాత్ముడే. ఆ పరమాత్ముడి ద్వారా మనం పొందేటువంటి ఈ గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఏంటి అంటే, మనం సదా సంతుష్టంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. మీకు మనసు పూర్తిగా తృప్తి అనేది, సంతోషం అనేది దొరికింది అంటే మీరు చేసినటువంటి సేవకు సరైన ఫలాన్ని మీరు పొందారని అర్థం. కొందరు లైఫ్ ఎలా అయిపోయింది అంటే, ప్రతి దానిలో కూడా వారికి అసంతృప్తి, అసంతుష్టత మాత్రమే కనిపిస్తూ ఉంది. దానికి గల మూల కారణం ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండేటువంటి మానవుడు సరైన సంతోషము అనేది, సంతుష్టత అనేది పొందలేకపోతూ ఉంటారు. ఆధ్యాత్మికత అనేది ఎలాంటిది అంటే, మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మీరు ఎంత తయారు చేసుకుంటే మీకు అంత రిటర్న్ ఫలం అనేది దొరుకుతూ ఉంటుంది. మరి ఎన్ని రకాల సేవలు మనం చేయవచ్చు? మన యొక్క లక్ష్యం ఏముండాలి? ఈశ్వరుడి ద్వారా, తర్వాత సరువుల ద్వారా ఆశీర్వాదాల శక్తిని మనం పొందాలి అనేది. ఆశీర్వాదాల శక్తిని మనం పొందాలి అంటే మనం స్వసేవ, ముందు స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండడం నేర్చుకోండి. నేను ఎంతోమంది మనుషుల్ని, అలాంటి వారిని చూశాను ప్రాక్టికల్గా. వారి గురించి వారు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. వారి గురించి వారు ఎప్పుడు ఏమనుకుంటారంటే, నా జీవితమే ఇంత, నేను దేనిలో పనికిరాను, వీరికి లేదు, వారికి లేదు. ఇలాంటి రాంగ్ ఫీలింగ్ నుండి ముందు మీరు బయటకు రండి. పరమాత్మ నా ద్వారా గొప్ప సేవ చేయించగలుగుతారు. భగవంతుడి యొక్క సెలక్షన్ ఎప్పుడూ రాంగ్ అవ్వదు అనేటువంటి మంచి ఆలోచనతో జీవించడం నేర్చుకోండి. మనపైన మనకి సంతుష్టత, లేదా మనపైన మనకి సెల్ఫ్గా కాన్ఫిడెన్స్, అది చాలా ఎక్కువ, అందరికీ అవసరమే. మరి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ప్రతి ఒక్కరిలో కూడా పెంచేటువంటిది ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది, ఇది కూడా ఒక దివ్య గుణమే. అది పెరిగేది సకారాత్మకమైనటువంటి చింతన, సకారాత్మక చింతన చేస్తూ, సేవ చేస్తూ ఈశ్వరుడి ద్వారా మనం ఆశీర్వాదాలు పొందాలి. ప్రతి ఒక్క ఆత్మకి పరమాత్ముడి యొక్క ఈశ్వరీయ సందేశం దొరకాలి. తర్వాత ప్రకృతికి కూడా మనం పరమాత్మ ద్వారా తీసుకున్నటువంటి శక్తిని అందించాలి. ప్రకృతికి, ప్రతి ఒక్క మనుష్యులకు, మనకి మనము, మన యొక్క పరివారానికి, మీరుండేటువంటి క్షేత్రంలో, అది ఎలాంటి క్షేత్రమైనా ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి యొక్క సందేశం దొరకాలి. వారిని కూడా ఈ మార్గంలో ముందు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనలతో నిత్యంగా ఉండండి. ఎప్పుడు కూడా మన గురించి మనము చాలా గొప్పవారిని అనుకోవడం అహంకారం యొక్క భావాన్ని పెంచుతుంది. అది రాంగే. లేదా అందరూ గొప్పవారు కానీ నేను మాత్రం గొప్ప కాదు అని మన గురించి మనం రాంగ్గా ఆలోచించడం, అది రాంగే. ఎక్కువగా అహంకారంలో రాకండి. ఎక్కువగా మిమ్మల్ని మీరు తక్కువ వారిని అని తప్పుగా ఆలోచించుకోకండి. మీరు ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన ప్రభావము 100% మీ యొక్క మస్తిష్కం పైన పడుతుంది. తప్పకుండా ఈ యొక్క సీక్రెట్ని మీరు ఆలోచించండి. మీ యొక్క ఆలోచన ప్రభావం మీ యొక్క మస్తిష్కము, అనగా మానవుని యొక్క బ్రెయిన్ సిస్టమ్ ఎలాంటిది అంటే, తన ఆలోచన ప్రభావం అనేది తన యొక్క బ్రెయిన్ లెవెల్, బ్రెయిన్ ఎనర్జీని అది పెంచడం, షార్ప్ చేయడమా లేదా తగ్గించడమా, దానిపైన 100% ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శుభంగా ఆలోచించండి.
ప్రతి ఒక్కరిలో 2 రకాల మైండ్ ఉంటుంది. మొదటిది కాన్షియస్ మైండ్, రెండవది సబ్ కాన్షియస్ మైండ్. మీ యొక్క కాన్షియస్ మైండ్పై అది పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, దాని యొక్క ప్రభావం ఒక్కసారి పడిందంటే దాన్ని మార్చుకోవడం అందరి కోసం ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక కుక్క ఒక వ్యక్తిని వెళ్ళేసి ఆ వ్యక్తిని కరవడం చూశారు కల్లారా. చూసిన తర్వాత ఇదివరకు కుక్క అంటే మీకు సకారాత్మకమైన అభిప్రాయం ఉన్నా మీ కళ్ళతో కుక్క ఆ వ్యక్తిని కరవడం, కరిసిన తర్వాత కాళ్ళ నుండి రక్తం రావడం, అవస్థ పడడం, ఇంజెక్షన్ తీసుకోవడం, పథ్యం చేయడం మీరు కల్లారా చూశారు. దృశ్యం అనేది ఎక్కడికి పోయిందండి? మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్పై. మనం చూస్తున్న ప్రతి ఒక్క దృశ్యం మన యొక్క బ్రెయిన్ పైన, అంటే మన యొక్క ఆలోచన పైన అది ప్రింట్ అయిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయిందనుకోండి, లైఫ్ అంతా ఎప్పుడు మీరు కుక్కను చూసినా, కుక్క అనగానే మీకు ఏం అభిప్రాయం ఏర్పడుతుంది? కుక్క మంచిది కాదు, అందరినీ కరుస్తుంది, మనని పెయిన్గా దుఃఖ పెడుతుంది అనేటువంటి ఎఫెక్ట్ మీ యొక్క ఆలోచన పైన పడుతుంది. మరి ఏ వ్యక్తి అయినా వారు తప్పు ప్రజెంట్ చేస్తున్నారు, వారు రాంగ్ చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు. వారు ఎందుకు అలా మారారు? వారి యొక్క పాస్ట్ లైఫ్ ఎలాంటిది? ఏ సిచ్యువేషన్లో ఆ వ్యక్తికి ఆ పని చేయాల్సి వచ్చింది అని కొన్నిసార్లు మనం క్లియర్గా ఎదుటి వారి గురించి తెలుసుకోలేకపోవడం కూడా ఇది రాంగ్ అని చెప్పవచ్చు. మనం తొందరపడి ఏ వ్యక్తి గురించి కూడా మీకు బంధువులు కానివ్వండి, శత్రువు కానివ్వండి, మిత్రువు కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానీ వారు వాంటర్లీ అంటే చెయ్యాలి, తప్పకుండా చేయాల్సిందే అని స్వ ఇచ్ఛతో ఏ మనిషి కూడా పాపకర్మ చేయడానికి ముందుకు రారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా సిగరెట్ తాగే అలవాటు ఉన్న వ్యక్తి ఉంటే వారిని మీరు అడగండి, ఫస్ట్ టైం లైఫ్లో మీరు సిగరెట్ తాగిన రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం సిగరెట్ తాగిన రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు వారిని అడిగి చూస్తే ఏ వ్యక్తి అయినా నేను ధైర్యంగా తాగాను, ఏం భయం అనిపించలేదు అనే సమాధానం మీకు ఎవరు చెప్పారండి? తెలియని ఒక భయం, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ ఉన్నారనుకోండి, ఆయనకు తెలుసు సిగరెట్ తాగటంతో లంగ్స్ పైన ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని. ఏదో మూలన అది తప్పు చేస్తున్నాను, సరి అయిన పని కాదు అనేటువంటి ఫీలింగ్ ప్రతి మనిషికి ఉంటుంది. అదేవిధంగా మనిషి కొంతమంది ఎదుటి వారిని ఒక్కసారి హత్య చేశాడనుకోండి, మనం ప్రింట్ వేసేస్తాం. ఏమని? ఫలానా వ్యక్తి హంతకుడైపోయాడు, ఎందరినో వారు చంపారు అని. ఒక్కసారిగా ఎదుటి మనిషి యొక్క లైఫ్ని మనం డిజైన్ చెయ్యకూడదు. మన వైపు 100% ప్రయత్నం చేయాలి. ఎదుటి మనిషి తెలుసో తెలియకో, జ్ఞానంతోనో అజ్ఞానంతోనో ఏ రకంగానో ఆ తప్పు చేశారో వారికి మీరు రక్షించడానికి, మరొకసారి ఆ తప్పు చేయకుండా వాళ్ళలో మంచి స్పిరిచువల్ పవర్ రావాలి, వాళ్ళు గొప్ప మార్పు వస్తుంది అని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. వారిని వీపులో తట్టి చెప్పండి, నేను ఉన్నాను, పర్వాలేదు, ఇంకోసారి మీరు ఈ మిస్టేక్ చేయకండి అని ధైర్యం ఇచ్చి చూడండి. ఇది కూడా ఒక రకమైనటువంటి గొప్ప సేవ. ఎదుటి మనిషి యొక్క జీవితాన్ని కాపాడటం ఇది కూడా గొప్ప సేవే కదండి. ఎంతోమందిని చూస్తున్నాం ఈ రోజులో, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎదుటి మనిషి యొక్క ఆకర్షణలో పడి ఆర్టిఫిషియల్ ప్రేమని చూస్తూ రియల్ ప్రేమగా అనుకొని, చెడ్డ మనుషుల్ని వారి యొక్క మాటలు తీయగా మాట్లాడేసరికి అదే రియల్ అనుకొని, రియల్ ప్రేమ అనుకొని, కలియుగం ఎలా ఉందంటే రియల్ ఆర్టిఫిషియల్గా, ఆర్టిఫిషియల్ రియల్గా కనిపిస్తున్నాయి ప్రతి రంగంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.
అలా ఉంది కదా. ఎదుటి మనిషి ఎలాంటి పరిస్థితిలోనైనా వారి తప్పు ఒకసారి చేసిన వారిని తిరిగి మనం దగ్గర చేర్చుకోవడానికి, మంచిగా చేయడానికి, వారితో కూడా ముందడుగు వేయించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మా యొక్క సంస్థలో 18 రకాల వర్గాలు ఉన్నాయండి. ఆ 18 వింగ్స్ త్రూ బ్రహ్మకుమారిస్ యొక్క సర్వీసెస్ ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తూ ఉన్నాయి. అందులో కూడా ఒక యూత్ వింగ్ ఉంది. ఆ యూత్ వింగ్లో ఎంతో గొప్ప యంగ్స్టర్స్ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ కూడా ఉన్నారు. ఎలాంటి డిప్రెషన్ కండిషన్లో, లవ్లో ఫెయిల్ అయ్యి, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి, జాబ్లో ఫెయిల్ అయ్యి, డిప్రెషన్లో వచ్చినటువంటి అలాంటి యంగ్స్టర్స్ కొన్ని వేల మంది మా సంస్థకి విజిట్ చేయడానికి వచ్చారు. అలాంటి ఎగ్జాంపుల్స్ ఇప్పటికీ మా దగ్గర ఉన్నారు. వారి జీవితంలో చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ ఎలాంటి, అవి వారు సరిచేసుకోలేను, అది ఎప్పటికీ సరికాదు అనేటువంటి ఆలోచనలో వారు పడి ఉన్నారు. అలా ఏమీ లేదు. ఏ రోజు స్టార్ట్ చేస్తే ఆ రోజే మీ జీవితం స్టార్ట్ అవుతుంది. మన లైఫ్ కూడా ఎలాంటిది, సర్కిల్తో సమానము. ఎంతో అయిపోయింది కానీ మిగిలైతే ఉంది కదా, అయిపోయిన దాన్ని వదిలేయండి. మంచి చేంజ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయండి. తప్పుగా మాట్లాడారు, మీ యొక్క మాటల ద్వారా ఎదుటి వాక్లను కష్టం కలిగించారు, అదే నోటితో ఈశ్వరీయ మహావాక్యాలు వినిపించండి. ఈ చెవులతో ఎంతమంది గురించి తప్పుడు మాటలు మీరు విన్నారో, మీరు విన్నందుకే మీలో ప్రేరణ కలిగింది. ఏమైనా ఆహా నేను కూడా చేయొచ్చా, ఇది చేసే అవకాశం నాకు కూడా ఉందా అన్ని తప్పు ఆలోచనతో ఆ వ్యక్తి కూడా తప్పు చేసి ఉండవచ్చు. ఏ ఆర్గన్ ద్వారా మనం తప్పు చేశామో అదే ఆర్గన్తో మన యొక్క దృష్టి ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క కర్మల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆలోచన తీరును చేంజ్ చేసుకోండి. ఎంత ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తారు, మీ యొక్క యాటిట్యూడ్ ఎలా అయిపోవాలంటే మీ గురించి కానివ్వండి, ప్రకృతి గురించి కానివ్వండి, ఎదుటి వ్యక్తి గురించి కానివ్వండి, సకారాత్మకంగా ఆలోచించి మీరు చూడండి. అది కొంతమందికి ఈ రోజుల్లో కష్టంగా అయిపోయింది. వారి ఏ ఒక్కరి గురించి కూడా పాజిటివ్గా థింక్ చేయలేకపోతున్నారు. అంటే బలంగా వారి మనసులో కొన్ని ఫీలింగ్స్లు పట్టేసుకొని ఉంటారు. ఎదుటి మనిషి ఆల్వేస్ రాంగ్, కానీ నేను మాత్రం ఆల్వేస్ గుడ్. ఒక్కసారి ఒక మనిషి గురించి తప్పు ప్రింట్ మన యొక్క మైండ్లో వచ్చేస్తే దాన్ని కొందరు మార్చుకోగలుగుతారు కానీ మార్చుకోలేరు. దానివల్ల ప్రాక్టికల్గా ఎఫెక్ట్ అయ్యేది సెల్ఫ్ మీ యొక్క లైఫ్ పైననే, మన పైన మనకే. మనం ఎదుటి వ్యక్తిని లాస్ చేయాలి అంటే దానికి ముందు మనల్ని మనం లాస్ చేసుకుంటున్నాం అనేది చిన్న కర్మల జ్ఞానం నేడు ప్రపంచంలో చాలామంది గ్రహించలేకపోతున్నారు. మీరు ఎదుటి మనిషిని కష్టపెట్టాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎంత కష్టపెట్టుకుంటున్నారో ఆలోచిస్తున్నారా? ఒక వ్యక్తి గురించి ఎంత నెగిటివ్గా మనం ఆలోచిస్తామో మన యొక్క మస్తిష్కం పైన పడుతున్నటువంటి దాని యొక్క ఎఫెక్ట్ మీ యొక్క శరీరంలో ఉండేటువంటి ఎన్నో ఆర్గన్స్ని దెబ్బతినేలాగా మారుస్తూ ఉంది. మీ యొక్క మెమరీ లాస్ అవ్వచ్చు, బీపీ హై, షుగర్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు. కొందరిలో అతిగా ఆవేశము, అతిగా క్రోధము. ఎదుటి మనిషిని ఎలా అయినా సరే వారి లైఫ్ని నేను స్పాయిల్ చేయాల్సిందే. మరి ఎదుటి మనిషిని నేను స్పాయిల్ చేయాలి అని నన్ను నేను స్పాయిల్ చేసుకోవడం ఇది వివేకమా అవివేకమా? అలాంటి ఆత్మలలో మంచి మార్పు తీసుకురావాలి అనే మా యూత్ వింగ్, అలాగే మా యొక్క స్పార్క్ వింగ్, ఇలాంటి వింగ్స్ త్రూ మా యొక్క సర్వీసెస్ నడుస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికమైన మార్గంలో సేవల ద్వారానే ఆశీర్వాదాల బలం మనకు ఎంతో దొరుకుతూ ఉంది. మరి కొందరి జీవితంలో గొప్ప మార్పు తీసుకురావటంతో, ఒక్క వ్యక్తి మారటంతో వారి యొక్క ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, వారు ఉండేటువంటి
జాబ్ పరంగా ఉండేటువంటి ఆ ప్లేస్ కానివ్వండి, ఒక్క వ్యక్తి రాంగ్ చేయటంతో, ఒక్క వ్యక్తి క్రోధంలో ఉండటంతో, ఒక్క వ్యక్తి నెగిటివ్గా ఉండటంతో ఎంతమంది పైన దాని యొక్క ఎఫెక్ట్ పడుతుందో అది గ్రహించండి. మరి నా ఒక్కరి వల్ల ఇంతమందికి కష్టం కలుగుతుంది, మనం పెయిన్ అంటే కష్టాన్ని కలిగిస్తున్నాము. అది మంచి జీవితమా? కాదు. పరమాత్ముడు మన యొక్క జీవితాన్ని వజ్ర సమానంగా, వజ్రతుల్యంగా మార్చుకోండి అనేది పరమాత్ముడి యొక్క ఈశ్వర్య మహావాక్యం, ఈశ్వర్య సందేశము. గొప్ప జీవితము అని దేన్ని అంటారంటే మన యొక్క జీవితాన్ని వజ్రతుల్యంగా మార్చుకున్నప్పుడే. వజ్రతుల్యమైనటువంటి జీవితాన్ని గొప్ప జీవితంగా చెప్పబడుతూ ఉంటుంది. గవ్వతుల్యమైన జీవితం, వజ్రతుల్యమైనటువంటి జీవితం. మనం భ్రష్టకర్మలు చేస్తున్నాము అంటే మన యొక్క లైఫ్ యొక్క వాల్యూ గవ్వతుల్యమైనటువంటిది. కానీ ఇతరుల జీవితంలో గొప్ప మార్పును, పరివర్తనను మీరు తీసుకురాగలుగుతున్నారు. అప్పుడు మీకు రిటర్న్లో దొరికేటువంటి రిటర్న్ శక్తి ఎదుటి ఆత్మల ద్వారా ఆశీర్వాదాలు అనేటువంటి బలము, గొప్ప శక్తి, గొప్ప బలము, ఏ ఇతరులు ఇవ్వలేనటువంటిది ఈశ్వరీయ సేవ ద్వారా మనమంతా పొందవచ్చు. మరి ఎంతమందికి ఉంది ఛాన్స్ అనేది ఏమీ లేదండి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక పరంగా గొప్ప సేవ చేసేటువంటి అవకాశము, ఛాన్స్ ఉంటుంది. కొందరు మాత్రమే చేయగలరా, వేరే వారికి ఛాన్స్ లేదా అనేది ఏమీ లేదండి. మనం ప్రతి ఒక్కరిని కూడా పరమాత్ముడి ద్వారా ఆశీర్వాదాల బలం తీసుకోవచ్చు. పరమాత్ముడు అనగా దాత, ఇచ్చేవారు. ఇచ్చే పరమాత్మ దగ్గర ఎంత శక్తి ఉందంటే సృష్టిలో ఉండేటువంటి ఎంతోమంది ఆత్మలకి రిటర్న్గా ఆశీర్వాదాలను పరమాత్మ ఇవ్వగలుగుతాడు. కొన్ని విషయాలు ఒక వ్యక్తిగా మన దగ్గర లిమిట్గానే ఉంటాయి. కానీ ఈశ్వరుడు దాత అయిన పరమాత్మ దగ్గర సర్వశక్తులు కూడా ఉన్నాయి. అవి అన్లిమిటెడ్గా ఉన్నాయి. అన్లిమిటెడ్. ఎన్ని వేల మందికైనా కానీ పరమాత్మ ఆశీర్వాదాలను నింపగలుగుతారు. తీసుకునేవారు తీసుకోవడంలో అలసిపోయినా ఇచ్చే పరమాత్మ మనందరికీ ఇవ్వడంలో, ముందుకు తీసుకెళ్ళడంలో అలసట అనేది భగవంతుడికి ఎప్పుడూ రాదు. అందుకే వారిని దాత అని అంటారు, సర్వశక్తివంతుడు అని అంటారు. దాత అయిన ఆ పరమాత్మతో మనం ఎన్నో తీసుకోవచ్చు. మనకి కావలసినంత స్టాక్ మనం పూర్తిగా కంప్లీట్గా తీసుకోవచ్చు. మీకు ఎంత తృప్తి కావాలంటే అంత తృప్తిని సంపాదించుకోండి. ఆధ్యాత్మిక పరంగా మీరు పొందవచ్చండి. దానికి మూల ఆధారం నిస్వార్థమైనటువంటి సేవ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఒక్కరి గురించి కూడా వారి యొక్క మైనస్ ఏంటి, నెగిటివ్ ఏంటి, వారు చేస్తున్న తప్పులేంటి, మీకు ఏం తెలియకపోతే అలాగే ఉండండి. అనవసరంగా తెలుసుకునే ప్రయత్నం మీరు చేయకండి. ఒకవేళ ఎదుటి వ్యక్తి గురించి, వారి యొక్క మిస్టేక్స్ని, వారి యొక్క తప్పుడు కర్మల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి గురించి మీరు సంపూర్ణంగా మేలు కోరుకోలేరు. మరి ప్రతి ఒక్క ఆత్మతో మనం ఆశీర్వాదాలు పొందాలి అంటే ఈ విధమైనటువంటి పరివర్తన ఫస్ట్ మన నుండే స్టార్ట్ చేయాలి. ఇలాంటి సేవలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే పరమాత్మ నుండి, మన చుట్టూ ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఆశీర్వాదాలను మనం పొందవచ్చు. నిస్వార్థమైన సేవ చేస్తూ ఆశీర్వాదాలను ఎలా పొందొచ్చో అనే అంశం గురించి ఇప్పటివరకు చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో ఒక మంచి టాపిక్ గురించి చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.